హలో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే బ్లాగ్స్. సో ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే చాలా స్పెషల్ వీడియో అనమాట, పండుగంది బర్త్డే. సో టైం అయింది, స్నానం చేయడానికి లేవంటే లేవట్లేదు. ఏ పండు లే కన్నా, హ్యాపీ బర్త్డే నాని. వద్దా ఇలా సెలబ్రేషన్ వద్దా? రగ్గు కప్పుకుంటున్నాను, నేను ఇష్టం లేట్ అవుతుంది, స్నానం చేయాలి. ఓమా నువ్వు జుట్లు వేసుకుందరా తలేవు, నేను మొన్న లేవందాడ లేస్తుండ్రి. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ లేపితే కూడా మళ్ళీ రగ్గు కప్పుకుంటుండ్రు వీళ్ళు. నాని హ్యాపీ బర్త్డే నాన్న. మమ్మీ అన్నయ్యకు విషయం చెప్పవా? చూడు పండు, మమ్మీ రా, మమ్మీ నువ్వు రా. పండు లే, పండు హీటర్కి నీళ్ళు పెట్టిన లేవు, బ్రష్ చేసుకుంటలేవు. సో ఇదన్నమాట ఈరోజు స్పెషల్ వీడియో, పండుగని బర్త్డే అనమాట. సో ఈరోజు నాని అని బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది ఈ వీడియో అనమాట, తప్పకుండా చూడండి. మమ్మీ అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పవా? చెప్పదంట పండగమ్మ. జుట్లేస్తుందా చెప్పు, అన్నయ్యకి చెప్పాలి, అట్లే ఉండకూడదు. అయ్యా సో వీళ్ళు స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తాను. పండుగ తీస్తాడు, పండుగ తీస్తా వీడియో. టిఫిన్ బాక్సులు పెట్టేసిన, సరేనా? దమ్మ జుట్లేసారా? అన్నయ్యకి విషయం చెప్పదు కానీ మా బాయ్ చెప్పు నాన్న మళ్ళీ తర్వాత. ఈరోజు వచ్చేసి నా బర్త్డే కదా, చాక్లెట్లు చూడండి. మా చెల్లెలు అయితే ఢిల్లీలో ఫస్ట్ ఉంటుంది. సరే మేమైతే బ్యాగులు పెట్టేసాం. మా మమ్మీ వచ్చేసరికి ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం. మమ్మల్ని ఏం చేస్తున్నావు? గైస్ నాని అని బర్త్డే కదా, ఇంకా నాని వాళ్ళు ఉండగానే స్నానం అయితే చేసేసినాను అనమాట. ఎందుకంటే దేవునికి తొందరగా దీపం పెడదామని. నానే నువ్వు తల స్నానం చేసినా కదా, టెంపుల్ కూడా మొక్కిపోదు. ఓకే, ఇంకా అంటే ఇంట్లో దేవునికి దీపం పెట్టి ఇంతోనే మొక్కిద్దాం అనుకున్నాను, కాకపోతే వీలు కాదనమాట. టైం ఒక 10 మినిట్సే ఉంది. తొందరగా నెత్తి దులుపుకొని ఇంకా వీళ్ళని బస్సు ఎక్కించి వచ్చిన తర్వాత దేవునికి దీపం అయితే పెట్టేస్తాను. వీడు ఇంకా ఇంట్లో దేవుని అయితే మొక్కలేడు కదా, పోయేటప్పుడు ఆ టెంపుల్ కాడ వీని మొక్కేసి రమ్మని చెప్తాను అనమాట. వీలైతే నేను కూడా పోతాను, ఎలాగో తలస్నానం అయితే చేసేసినాం కదా. సో ఇదనమాట, ఇప్పుడు ఇంకా అంతా రెడీ అయిపోయినారు. ఇంకా నేను నా పనిలో నేను బిజీ అయిపోయినా, ఇంకా నాన్నగాడు కొద్దిగా పనులే వేసుకున్నాడు అనమాట. టిఫిన్ కొద్దిగా అన్నీ వేసుకుంటాడు అనమాట, అంటే చేస్తాడు, చాలా హెల్ప్ చేస్తాడు వీడు. సో ఇదన్నమాట. పండు బాయ్ చెప్పి ఇంకా ఈవినింగ్ కలుసుకుందాం. ఈవినింగ్ పార్టీలో మనం కలుసుకుందాం. ఈవినింగ్ అయితే మళ్ళీ వ్లాగ్ అయితే తీస్తానమాట. అంటే నేను ఇంటికాడ ఉంటాను కదా, చిన్న చిన్న మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే వీడు స్కూల్కి పోతాడు, ఇప్పుడు టైం లేదనమాట. సో మొత్తానికి నేనైతే తోలిచి అయితే వచ్చేస్తాను. సో దేవునికి ప్రసాదం అయితే చేయడం స్టార్ట్ చేశాను. ముందుగా బాదం పలుకులు నెయ్యిలో వేంపేసి పక్కకు పెట్టేసి పాలు పోసినాను అనమాట. పాలు పోసేసి ఇంకా పాలకు తగ్గట్టు అంటే 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోసినాను. నీళ్ళు పోసిన తర్వాత కొద్దిగా చక్కెర వేసి ఇంకా యాలక గుడ్డలు అయితే దంచుతున్నాను అనమాట. అంటే ఇంత తొందర అయితే దేవునికి అంత తొందరగా పూజ చేసుకుందామని చెప్పి.
సో ఇందాక పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ డెకరేషన్ అయితే చేశాను కదా, అది ఈవినింగ్ 4కు నేను ఒక్కదానే డెకరేషన్ అయితే చేసేసాను. ఓన్లీ బెలూన్స్ ఒకటి లేకుండా అనమాట. ఆ బెలూన్స్ తీసుకదే కేక్ పోతాం కదా, అప్పుడు తీసుకొని వస్తాంలే అనుకున్నాను అనమాట. అయితే మా ఆయన ఏం చేసిండంటే నాన్నగారికి కేక్ తీసుకొని రావడానికి అయితే బయటికి వెళ్ళిండ్రు కదా, ఇంకా అప్పుడు ఏం చేసినంటే మళ్ళీ వీటిని తీసుకున్నాడు అనమాట. ఎందుకు నేను డెకరేషన్ చేసిన కదా దానికి ఓన్లీ బెలూన్స్ తీసుకోవాలని అంటే, లేదు ఇవి బాగున్నాయి అని చెప్పి మళ్ళీ దీనిని తీసుకున్నాడు. ఒకటే అంటే ప్యాకెట్లో అన్ని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ బెలూన్స్ మొత్తం కలుపుకొని వచ్చాయన్నమాట. ఎంత 300 ఎంతనో చెప్పిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆ డెకరేషన్ వేస్ట్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. సో పండుగని కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చాలా బాగుందన్నమాట. ఒకటి కేక్ ఏమో డౌన్ అయిపోయింది అనమాట. ఇంకా కొద్దిగా ఎత్తులో పెట్టింటే బాగుంటుండే, అనుకోలేదు ఇంత డౌన్గా అవుతుందని చెప్పి. ఇక మా నాన్నగారికి అది ఏంటో మా ఆయన ఇందాక అది కొట్టిండ్రు కదా, అదైతే ఘోరంగా శబ్దం వచ్చేసింది. అందులోనే మేము డోర్ వేసుకున్నాం కదా, రీసౌండ్ వచ్చిందనమాట. సో పండుగ బర్త్డే అయితే చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము. నేనే ఇంకా మంచిగా చేస్తానని చెప్పిండు అనమాట మా ఆయన. అయితే నేను వద్దని చెప్పాను. ఇక వీను బర్త్డేకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చిండ్రు. కాకపోతే నాకు ఇది సోషల్ మీడియాలో పెడతాను కదా, మళ్ళీ తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎవరు కనబడకుండా వీడియో అయితే తీసేసుకున్నాను. సో నాని కేక్ కట్ చేసిన తర్వాత మమ్మీ పెట్టిన తర్వాత వాళ్ళ డాడీ పెట్టిండు అనమాట. అంతవరకు వీడియో అయితే తీసేసుకున్నాను. మిగతా వాళ్ళని వీడియో అయితే తీయలేదన్నమాట. సో వీడియో వచ్చేసి ఇదే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి. హ్యాపీ బర్త్డే కన్నయ్య.